నాకు అలవాటు లేదు నాయుడు బావా. ఇవన్నీ చేయడానికి మా ఇంట్లో పని మనుషులు ఉన్నారు. ఆహా, ఇక్కడ లేరు. అయినా అలవాటు లేకపోతే చేసుకోవాలి. నాతో కాపురం చేయాలనుకుంటే మాత్రం మరి అన్ని నేర్చుకోవాలంతే. నాకొచ్చిన పనులన్నీ చేస్తాను. రాని పని చేయాలంటే ఎలా చేస్తాను? అనవసరంగా నన్ను అవమానిస్తున్నారు. కావాలంటే మీరు మా ఇంటికి రండి. అక్కడ మనుషుల్ని పెట్టించి మీకు కావాల్సిన సేవలన్నీ చేయిస్తాను. ఈ అహంకారమే వద్దనేది. పని మనుషులు చేసిన దానికి నా మనిషిగా నువ్వు చేసిన దానికి తేడా ఉండదు. నా మనిషి అన్నప్పుడు నా కోసం చెయ్యాలి కదా. నిన్నేమన్నా ఉద్యోగం చేయమన్నానా, ఊళ్ళో వెళ్ళమన్నానా? ఏదో నాకు కావాల్సింది చేసి పెట్టమన్నాను. ఆ మాత్రం దానికి చేయను అంటే ఎలాగా? రేపు నీలాంటి దాంతో నీ ఎలా ఆగాలి మరి? స్నేహ కనీసం కలిసి నిలిపోయి లేకపోతే తోక ఊడిపోద్ది. వీళ్ళేంటో అన్ని ఇష్టం లేకుండా పనులు చేస్తారు. మనస్ఫూర్తిగా స్నానం కూడా చేయనివ్వరు వీళ్ళు. మనస్ఫూర్తిగా స్నానం చేయడం లేదు కానీ కనీసం సొక్కాన్ని ఇతిరి చేయలేదు. త్వరగా ఏది ఎలాగే సొక్క ఏది ఎక్కడా? ఏంటి ఏదో వాసన వస్తుంది. కాలిన వాసన ఇది. కొంప తీసిన చొక్కా కాల్చేసావా? కాల్చేసేవంటావు? ఆగు చూడండి. పెద్ద బొక్క ఎట్టినట్టున్నా. అయ్యి బాబోయ్, ఇంకా జీవితంలో ఇలాంటి బొక్కలు ఎన్ని చూడాలో ఏంటో. మీరు పిలిచేసరికి పరిగెత్తుకుంటూ వచ్చేసానండి. తిరిగి వెళ్ళి చూసేసరికి అలా అయిపోయింది. అలా ఉందన్నమాట తమరి జ్ఞానం. జ్ఞానం ఉండక్కర్లేదా? ఇస్త్రీ పెట్టి పెట్టాము కాలిపోతే అంత పక్కనెట్టి రావాలని తెలీదు నీకు? అంటే అన్ని పనులు వచ్చంటావు. చేసేదేమి ఇది? సరే సరే, ఇదిగా నువ్వు చేసిన నిర్వాహకం ఏంటో ఊరందరికీ తెలిసేలా చూపిస్తాను చూడు. ఇప్పుడు ఈ సొక్క వేసుకుని, ఈ సిరుగుని సొక్క వేసుకుని ఆపరణ పూజకు వస్తాను. వచ్చేయ్, ముస్టోడు అనుకుంటారు. నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో ఇప్పుడు ఊరందరూ చూస్తారు. ఎన్నాళ్ళు పంచాయతీ పంచాయతీ అంటున్నారు కదా. ఇప్పుడు నేను ఎడతాను ఇది వేసుకుని ఊళ్ళో నీ కోసం పంచాయతీ. ఇదంతా అవసరం అన్నాడు బావా. నేహా, ఏంటి అవసరం అని అడుగుతున్నావా? ఇదిగా నేను అవసరం అనుకునే వాళ్ళకి నా మీద ప్రేమ ఉంటుంది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.